నమస్తే, వెల్కమ్ టు 6 జేవియర్. గత 35 సంవత్సరాలుగా రత్నశాస్త్రం అలాగే జ్యోతిష్య శాస్త్రంపై ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని 6 జేవియర్ గా మార్చి ఎంతో మంది లక్షలాది ప్రజానికానికి అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతి రావు గారు. సో సార్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ వచ్చేసి ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ అలాగే జమాలజిస్ట్. సార్ తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా 6 జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి 6 జేవియర్ లో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6 జేవియర్ కి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైస్ లో పొందండి. మరి మా అడ్రస్ 6 జేవియర్ జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. సార్, లాస్ట్ టైం మనం తులారాశి గురించి చేసాం, మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు అడుగుతున్నారు, మేము కూడా ఎలాంటి రాళ్ళు ధరించాలి, మా లైఫ్ స్టైల్ కూడా ఎలా మారాలి అనేసి. సో వాళ్ళ కోసం చెప్పండి సార్. తప్పకుండానమ్మా. మనం రాశి చక్రాల్లో అసలు రాసులు ఎన్ని అని తెలిస్తే 12. 1 మేషం, 2 వృషభం, 3 మిథునం, 4 కర్కాటకం, 5 సింహం, 6 కన్య, 7 తుల. ఇప్పుడు 8వ రాశి వృశ్చిక రాశి. ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకున్నాం. లాస్ట్కి ఇప్పుడు 8వ రాశి వృశ్చిక రాశి గురించి చెప్పుకుంటాం. చాలా మంది వృశ్చిక రాశికి సార్ మేము ఏ రాయి పెట్టుకోవాలి సార్ అంటే చాలా సంతోషం. వృశ్చిక రాశికి ఏ రాయి అండం కన్నా వృశ్చిక రాశిలో అసలు ఏ నక్షత్రంలో నువ్వు పుట్టావు, ఎందుకంటే రాశులు 12లో ఇది 8వ రాశి బాగానే ఉంది. అసలు రాశి అంటే ఏంటంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నామా, 9 నక్షత్ర పాదుకలు కలిపితే ఒక రాశి. పాదాలు 9 పాదములు, నక్షత్ర పాదములు 9 కలిపితే ఒక రాశి. అందులో ఏ నక్షత్ర పాదములు 9 అంటే విశాఖ నక్షత్రము 4వ పాదం 1, అనురాధ నక్షత్రం పూర్తిగా 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా 4 పాదములు. జ్యేష్ఠ 4, అనురాధ 4, విశాఖలో చివరిది 4వది 1 అంటే మొత్తం 9. ఈ 9 నక్షత్ర పాదకులకు వృశ్చిక రాశి అని నామకరణం. సో కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఏం పెట్టుకోవాలి అంటే దానికి మనం ముందు చెప్పాల్సిన, అయ్యా నువ్వు వృశ్చిక రాశిలో ఏ నక్షత్రం వాడివి. ఒకవేళ విశాఖ నక్షత్రం అయితే దీని అధిపతి గురుడు కాబట్టి పుష్యరాగం ధరించాలి. పుష్యరాగం ధరించాలి 1. ఒకవేళ కాదు సార్ అనురాధ నక్షత్రం అన్నట్లయితే దీనికి శని అధిపతి కాబట్టి నీలం రాయి ధరించాలి. నీలం రాయి 1. ఒకవేళ జ్యేష్ఠ నక్షత్రము అయి ఉంటే వృశ్చిక రాశిలో దీనికి బుధుడు అధిపతి కాబట్టి పచ్చ రాయిని పెట్టుకోవాలి. పచ్చలో గరిక పచ్చ కావచ్చు, జాతి పచ్చ కావచ్చు, గరుడ పచ్చ, గరిక పచ్చ, పెరిడాట్ అనేది కూడా పెట్టుకోవచ్చు. దాంట్లో అది పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. సో వృశ్చిక రాశికి వాళ్ళం మేము ఏ రాయి పెట్టుకోవాలి సార్ అంటే వృశ్చిక రాశిలో అయ్యా నువ్వు ఏ నక్షత్రం వాడివి, ఈ నక్షత్రం అయితే విశాఖ అయితే పుష్యరాగం, అనురాధ అయితే నీలము, జ్యేష్ఠ అయితే పచ్చ పెట్టుకోవాలి అని చెప్పడానికి ఛాన్స్ ఉంది. ఇది ఎట్లా తెలుస్తుంటుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి కనుక ఉన్నట్లయితే ఏ డేట్లో పుట్టాడో చూసి ఆ డేట్లో పంచాంగంలో చూస్తే ఆ డేట్లో ఆ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టాడో తెలిసిపోతుంది. కాబట్టి దాన్ని బట్టి అతను ఈ నక్షత్రం వాడి రాయి పెట్టుకో అని చెప్తారు. కానీ కొంతమంది ఏమంటారంటే సార్ మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మా అమ్మ వాళ్ళు ఇలిటరేట్స్ కాబట్టి పెద్దగా చదువుకోలేదు సార్, వాళ్ళు మేము పుట్టినప్పుడు అయ్యగారి దగ్గర పోతే శాంతి ఏమైనా ఉందా, దోషం ఉందా అని ఏదైనా పోతే అప్పుడు చెప్పారు సార్ ఏదో శాంతి ఉందన్నారు లేదని అంత యాది లేదు, కానీ మాకు వృశ్చిక రాశిని మాత్రం చెప్పింది సార్ వాళ్ళు అని చెప్తారు. అదొక్కటే పట్టుకుంటారు వాళ్ళు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే రైట్, ఒకరు నీకు రాశిని బట్టే పెట్టుకోవాలి అని ఉంటే, ఈ నక్షత్రం నీకు తెలియకపోతే రాశిని బట్టే తెలుసుకోవాలనుకుంటే ఇవన్నీ ఏమో విశాఖ గురుడు, పుష్యరాగం, అనురాధ, శని నీలం, జ్యేష్ఠ బుధుడు పచ్చ, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి వేళ్ళకి పెట్టుకోవాలి. ఏ రత్నం ఉపయోగపడుతుందో ఆ రత్నం ఆ వేలికి పెట్టుకుంటే బాగా పనిచేస్తుంటుంది. ఒకవేళ కనుక ఇలా కాదు రాశిని బట్టి కామన్ గా మేము పెట్టుకుందామని అనుకుంటే కనుక వాళ్ళు ఏం చేయాల్సి వస్తుందంటే రాశి అధిపతి ఎవరు అని చూడాలి. రాశి అధిపతి అంటే దానికి హెడ్ ఎవరు, అధిపతి ఎవరు. సో ఈ వృశ్చిక రాశికి అధిపతి ఎవరంటే కుజుడు. ఓకేమా. ఈ కుజుడికి పెట్టుకోవాల్సిన రత్నం ఏంటంటే పగడం. దీన్ని ఎలా పెట్టుకోవాలి మరి, ఇవైతే వేళ్ళకి పెట్టుకోవాలని చెప్పాం. కానీ ఈ రాశి వాళ్ళు కామన్ గా పెట్టుకునేటప్పుడు పగడాన్ని
ఏం చేయాలంటే ఒక లాకెట్లో చేసి ట్యూస్డే అంటే మంగళవారం రోజు మెళ్ళో వేసుకుంటే అద్భుతమైన ఫలితం అనమాట. అంటే కాన్ఫిడెన్స్ పగడం దేనికి ఉపయోగపడుతుంటుంది, ఎక్కువగా శత్రు బాధల్ని పోగొడుతుంది. కొంతమంది ఆడవాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్సెస్, పీసీఓడి, సిస్ట్లు వస్తుంటాయి, ట్యూబ్లో పెయిన్ వస్తుంది, లేదా ఓవర్ వైట్నెస్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ లేదు సార్ నా లైఫ్ అని ఇబ్బంది పడేవాళ్ళు, ఇలా గైనికల్ ప్రాబ్లం పడేవాళ్ళు, ప్లస్ నేను అసలు ఏం మాట్లాడిపోయినా పక్కవాడు గెలికించుకుని కొట్లాడ పెడుతున్నాడు సార్, వద్దంటే పెద్ద రొచ్చు కొట్లాడుతుంది. కొంతమంది ఏం చెప్తారంటే బండి దెబ్బ తగిలింది, మొన్న అన్నం వండుతుంటే పొయ్యి మీద మెతుకులు పడ్డాయి, కాలింది, ఏదో ఒక ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్స్ చెప్తుంటుంటారు. తరచుగా ఈ దెబ్బలు తగిలించుకునే వాళ్ళు, తరచుగా కొట్లాటలకు గురయ్యేటువంటి వాళ్ళు, లేదా ఇలా గైనికల్ ప్రాబ్లంతో బాధపడేటువంటి వాళ్ళు. అదే మన మగవాడికి ఏం విధమైన ప్రాబ్లం వస్తుంటుంది అంటే వాళ్ళకి హెర్నియా ప్రాబ్లమ్స్ వస్తాయి. లేడీస్కి పీసీఓడి వచ్చేది వాళ్ళకి హెర్నియా ప్రాబ్లమ్స్ రావడం, లేదా మూత్రంలో రాళ్ళు వచ్చేస్తుండడం, పెయిన్స్ వస్తుండడం, మొత్తానికి ఆ భాగానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటుంటాయి. సో ఇలా కాకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలంటే ఒకళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి పగడం కనుక ధరిస్తే ఆ వ్యాధులు రోగాలు ఒకవేళ వాళ్ళకి ఉన్నట్లయితే మాత్రం అది మటుమాయం అవుతాయి. అంటే పూర్తిగా పోతాయని కాదు, నేను లాంగ్ రన్ టాబ్లెట్ తింటున్నాను సార్ ఇంకా తగ్గట్లేదు, వేసుకుంటున్న సేపు తగ్గుతున్నట్టుంటోంది, మళ్ళీ వస్తుంది, ఇలాంటి బాధలు లేకుండా ఇవి కనుక రెగ్యులర్గా పెట్టుకున్నట్లయితే ఆ మందులు పనిచేసి త్వరితగతిన వాళ్ళకి తగ్గుముఖం పట్టిస్తుంది. దానికి బాగా ఉపయోగపడుతుంది, కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. అమ్మాయి నాకు బాగుంది ఇది పెట్టాక అని. సో శత్రు బాధలు పోతాయి, శత్రువు అనేవాడు నశిస్తాడు. అంటే అద్భుతమైనటువంటి రాజయోగం అనేది వాళ్ళకి పట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది పగడాన్ని మెళ్ళో లాకెట్లా వేసుకుంటే వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితం పట్టేటువంటి అవకాశం ఉందంటే ఉందని చెప్పి చూపిస్తా ఉంది. సో ఇలా వేసుకోవాలి. నక్షత్రాన్ని బట్టి అయితే ఇలా వేళకి పెట్టుకోవాలి, అదే రాశిని బట్టి అయితే ఇలా లాకెట్ మెళ్ళో వేసుకుంటే అద్భుతమైన ఫలితాలతో వాళ్ళు వెళ్తుంటారు. ఓకేమా సార్, జాతకం చూయించుకోవాలి అనుకుంటే కంపల్సరిగా డేట్ ఆఫ్ బర్త్, టైము, మనం ఎక్కడ పుట్టాము అనేది చాలా ఇంపార్టెంట్ అంటారా? ఒకవేళ అంటే కొంతమంది పుట్టినా కానీ అంటే పేరెంట్స్ కొంచెం చదువుకొని వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు అట్లా డేట్ ఆఫ్ బర్త్ పిల్లల్ని రాయని వాళ్ళు. సో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అదే అంటే వాళ్ళకి ఏం చేయాల్సి వస్తుందంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే వాళ్ళ జాతక చక్రం వేసి అందులో వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ తిథిలో పుట్టారు చూసి దాన్ని బట్టి ఐడెంటిఫై చేసి చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా వాళ్ళకి ఒక రత్నం కావాలి, నాది ఏం రాసో నాకు తెలవాలి, నాకు ఎట్లా అనుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళు వృశ్చిక రాశి అంటే నామాక్షర సంఖ్య అంటుంటారు, నామాక్షర రాశి, నామాక్షర రాశి అంటారు. అంటే వాళ్ళకి గనక పేరులో మొదటి అక్షరం, ప్రతి వ్యక్తికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరులోని మొదటి అక్షరం ఏ రాశికి చెందిందో చూసి దాన్ని బట్టి వాళ్ళకి స్టోన్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక వాళ్ళు తో అనే అక్షరంతో వస్తే విశాఖ నక్షత్రం కింద లెక్క వృశ్చిక రాశిలో పుష్యరాగం ధరించాలి. ఒకవేళ నా, నీ, ను, నే, నేహ, నెహ్రూ, నవ్య, నీతు, ఇలా నితిన్, ఇలా ఓకే ఈ టైప్ ఆఫ్ పేర్లతో కనుక ఏదైనా ఉన్నట్లయితే అనురాధ నక్షత్రంలోకి వస్తారు, వాళ్ళు నీలం ధరిస్తే మంచిది. ఒకవేళ నో, యా, ఈ, యు ఈ అక్షరాల్లో వచ్చినట్లయితే అది జ్యేష్ఠ నక్షత్రంలోకి వస్తుంది. సో పచ్చ పెట్టుకోవాలి. అంటే వాళ్ళు మనం ఇప్పుడు టాపిక్ వృశ్చిక రాశి కాబట్టి నేను వృశ్చిక రాశికి సంబంధించిన నామములు లెటర్స్ మాత్రమే ఇచ్చాను. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న తను కనుక తన పేరు వేరేది ఉన్నట్లయితే అయ్యో నా పేరు ఏంటి ఇందులో లేదే అని అనుకోవద్దు. కాస్త సెర్చ్ మోడ్లోకి వెళ్తే మన సిగ్జేవియర్ ఛానల్ని క్లిక్ చేసి సెర్చ్ అని చెప్పి వీడియోస్ అని ఫాలో అని చెప్తే నేను గతంలో చెప్పిన ఎపిసోడ్స్ అన్ని వాళ్ళకి వస్తాయి కాబట్టి వాళ్ళు చూసుకోవచ్చు దాంట్లో రాయి ఉందా లేదా. సో కాబట్టి మనం వృశ్చిక రాశి అంటే ఈ లెటర్స్తో కనుక వాళ్ళకు ఉన్నట్లయితే కనుక వాళ్ళు వృశ్చిక రాశి కింద గుర్తుపట్టుకోవచ్చు. నామాక్షరాన్ని బట్టి కూడా వాళ్ళ రాశిని డిసైడ్ చేసి ఆ రాశికి సంబంధించిన ఏ రత్నం పెట్టుకుంటే వాళ్ళకి బాగుంటుందో కూడా అది చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇదొకటి మెయిన్. తర్వాత ఇలా కామన్గా అయితే పెట్టేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఇది పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకేంటి మీ డౌట్స్ చెప్పండి సార్. నాకు ఇంకేం డౌట్ అంటే ఇప్పుడు ఇదంతా ఓకే, ఇదంతా ఫాలో అయితే డెఫినెట్ గా వాళ్ళ లైఫ్ చాలా బాగుంటది, అంత కరెక్ట్ గా చెప్పారు మీరు. అయితే ఇంకా ఏంటి అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా సార్, అంటే ఇప్పుడు లక్కీ నెంబర్స్ కొన్ని, ఇప్పుడు వెహికల్స్ తీసుకుంటారు, మొబైల్స్ తీసుకుంటారు, ఎక్కడ కొంచెం ఏదన్నా అయినప్పుడు ఇలాంటి ఫాలో అవుతే ఇప్పుడు బట్టల విషయంలో కానీ లక్కీ నెంబర్స్ నిజంగా ఫాలో అవుతే నిజంగానే లైఫ్ మారుతుంది అంటారా? తప్పకుండా మారుతుంది. అంటే వాళ్ళకి అంటే కేవలం ఈ రాయి ఒక్కటే పెట్టుకోవడం కాకుండా నేను కొత్తగా బండి కొన్నాను పోతే రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, ఇట్లా యాక్సిడెంట్ అవుతుందా, లేదా ఇక్కడ పార్కింగ్లో పెడితే కూడా కొట్టేశాడు, పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా బండి దొరుకుతుందా లేదా, ఇలాంటివి అంటుంటాయి. అంటే ఎందుకు అలా జరుగుతుంటుంది, నా సెల్ ఫోన్ కొత్తది కొన్నాను అది పోయింది అంటుంటారు. లేదా నేను అంత ముందుకు ఎన్నోసార్లు మాట్లాడాను సార్ వాళ్ళతో,
అప్పుడు నాతో ఫ్రెండ్లీగా ఉండేది, క్లోజ్గా ఉండేది, ఎన్నో అవి ఇవి మాట్లాడుకునే వాళ్ళం. అయితే ఈసారి కొత్తగా ఏదో కొత్త అది నన్ను బ్లాక్మెయిల్ చేస్తాం సార్, ఇట్లా మాట్లాడావని అది ఇదని అని. ఎందుకంటే వాడు సిమ్ మార్చి ఉంటాడు, దాని నెంబర్ మారిపోయి ఉంటుంది. ఆ నెంబర్ యాంటీ నెంబర్ అనుకోండి, ఆ క్లోజ్గా ఉండే ఫ్రెండ్ కూడా బ్లాక్మెయిల్ చేయని బుద్ధి పుడుతుంది. అందుగురించి ప్రతిదీ, ఒక ఫోన్ కొంటే ఫోన్ నెంబరు, ఇల్లు కొంటే ఇంటి నెంబరు, ప్లాట్ కొంటే ప్లాట్ నెంబరు, ఎగ్జామ్ రాయడానికి వెళ్తే హాల్ టికెట్ నెంబరు, బయటికి వెళ్తే వీసా నెంబరు, ఇలా ఎవ్రీథింగ్ ప్రతి దానికి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబరు టోటల్ 3 కానీ 5 కానీ 8 కానీ 9 కానీ వస్తే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి విపరీతమైన లాభం. సార్ ఇప్పుడు కొత్తగా వెహికల్స్ కొంతమంది తీసుకుంటే సడన్ గా యాక్సిడెంట్లు అవుతాయి, అంటే కరెక్ట్ యాంటీ నెంబర్ అయితేనే అవుతున్నట్లు. అవుతుందా? ఖచ్చితంగా యాంటీ నెంబర్ అన్న ఉండాలి, యాంటీ కలర్ వెహికల్ కొన్నా ఉండాలి. వాడు ప్రతిదానికి లక్కీ కలర్ వెహికల్ ఉండాలి. సో అందుగురించి అతని యొక్క నెంబరు 3 లేదా 5 లేదా 8 లేదా 9 వస్తే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 4 నెంబర్లు అవుట్ ఆఫ్ 9 నెంబర్స్, ఈ 4 ఆర్ లక్కీ, రిమైనింగ్ 5 లక్కీ నెంబర్స్. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాలి, పెళ్లి చూపులు చూడాలి, వీసాకి అప్లై చేయాలి, కోర్టు కేసు లిటిగేషన్ వాయిదాలు వేయాలి, అటెండ్ కావాలి, వాళ్ళకి సక్సెస్ కావాలనుకుంటే 3 అంటే 3కి రిలేటెడ్ 3, 12, 21, 30, 5, 14, 23rd, 8th, 17th, 26th, 9th, 18th and 27th. దీస్ ఆర్ ద అంటే లక్కీయెస్ట్ డేట్స్ ఇన్ ఎవ్రీ మంత్. అంటే ప్రతి నెలలో వాళ్ళు ఏ పని చేయాలన్నా వృశ్చిక రాశి వాళ్ళు ఏమంటే రత్నం పెట్టుకుంటే కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా ఉందా అంటే ఉంది. అదేంటంటే ఏది కొన్నా 4 నెంబర్లో నెంబర్ వచ్చేది తీసుకోవాలి. అలాగే ఏ పని చేసినా దీనికి రిలేటెడ్ డేట్స్లో చేసుకోవాలి. అలాగే ఎక్కడికి వెళ్తున్నా ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసుకోవాలంటే ఎనీ బ్లూ, డార్క్ బ్లూ, లైట్ బ్లూ, స్కై బ్లూ, పర్పుల్, ఎనీ బ్లూ, బ్లాక్ అండ్ మెరూన్ కలర్స్ ఆర్ ఫేవరబుల్ కలర్స్. ఈ రంగులు బట్టలు వేసుకుని వెళ్తే వెళ్ళే పనులు చాలా స్పీడ్గా అవుతాయి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి దిక్కుల్లో ఏ దిక్కులోంచి వెళ్ళాలి, నార్త్, సౌత్, వెస్ట్. ఇల్లైనా నార్త్ ఆర్ సౌత్ ఆర్ వెస్ట్, షాప్ అయినా నార్త్ ఆర్ సౌత్ ఆర్ వెస్ట్. విదేశాలకు వెళ్ళాలి నార్త్ అండ్ సదర్న్ అయితే వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళాలి. ఈస్టర్న్ కంట్రీస్కి వెళ్ళకూడదు, ఈస్ట్ నుంచి వచ్చిన అమ్మాయిని చేసుకోకూడదు, ఈస్ట్ డోర్ని ఇంట్లో ఉండకూడదు, వాళ్ళకి ఏమాత్రం కలిసి రాదు. పైగా ఇంకా బూస్ట్ అంటే బలం రావాలి. రాయి పెట్టుకున్నాడు, అదృష్ట నెంబర్లు కొనుక్కున్నాడు, అదృష్ట దిక్కులోంచి బయటికి వెళ్తున్నాడు, అదృష్ట రంగులు వేసుకున్నాడు, ఇంకా బాగా అవాంతరాలు రావద్దు అంటే జస్ట్ మనం భగవంతుని ప్రేయర్ చేసుకోవాలి. ఏం ప్రేయర్ అంటే వీళ్ళు ఏ రాసిన వాళ్ళు కొలవాలంటే ఎక్కువగా హనుమంతుడిని, వెంకటేశ్వరుని కొలవాలి. వీళ్ళు ఎంత కొలిస్తే వాళ్ళ జాతకంలో ఏ దోషాలన్నా పోతాయి. ఎందుకంటే మన దగ్గర అమ్మ ఏదో గుడ్డిగా ఎలా ఫాలో అవుతుంటారంటే, మా ఇంట్లో మా నాన్నగారు సాయిబాబాని కొలుస్తారు కదండి, మా ఇల్లంతా సాయిబాబా, ఎందుకంటే మేము గురువారం అందరం ఉపాసం ఉంటాం, అటు ఒక పూట కలిసి వస్తాను అనుకుని అలా ఉంటారు. అట్లా కాదు, ఎవరెవరి వ్యక్తిగత జాతకంలో ఏ దేవుని కొలవాలో వాళ్ళే ఆ దేవుని కొలవాలి. సో కాబట్టి వీళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు, ఈ రాశి వాళ్ళు ఏదైనా పూజ చేయాలంటే హనుమంతుని కానీ వెంకటేశ్వరుని కొలిస్తే తొందరగా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒకవేళ ఇంకా బాగా ఒకవేళ ఏమంటే ఈ డేట్లలో కుదరట్లేదు, అవతల వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు, అర్జెంట్గా వేరే డేట్లో వెళ్లాల్సి వస్తుంది, కనీసం మంగళవారం అయిందా, బుధవారం అయిందా, శనివారం అయిందా, వీక్లీ 3 days లకి ట్యూస్డే, వెన్స్డే, సాటర్డే అదృష్ట వారాలు, అదృష్ట దేవుళ్ళు, అదృష్ట దిక్కులు, అదృష్ట రంగులు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట తేదీలు. సో ఇన్ని చెప్పి అదృష్టార్థం పెట్టుకున్న తర్వాత ఇది ఫాలో అయిన తర్వాత ఇంకా వృశ్చిక రాశి వాళ్ళకి జీవితంలో శుభాలు జరగక ఏం జరుగుతాయి? ఖచ్చితంగా ఉన్నా కదా. కాకపోతే ఇన్ని చెప్పుకుంటూ ప్రతి ఎపిసోడ్లో దాదాపు ఇప్పటికీ మనం 400 ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యాయి. ప్రతి ఎపిసోడ్లో నేను డంకా పదంగా చెప్తుంటాను. కానీ మన దురదృష్టం ఏంటంటే ఈ సెల్ ఫోన్లోకి వచ్చిన తర్వాత జనాలకి సహనం తక్కువ. సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వృశ్చిక రాశి గురించి చెప్పారు, దీనికంటే ముందు మనం తులారాశిని చెప్పాము ఆల్రెడీ, చెప్తేనే కదా వృశ్చికలోకి వస్తాం. అయితే వాళ్ళు వృశ్చిక రాశి చూసి అరే నా తులారాశి కదా అని ఎంబడే కామెంట్ ఏం పెడుతుంటారంటే, సార్ తులారాశికి చెప్పండి అంటారు. అరే తులారాశి తర్వాతే వృశ్చిక రాశి వస్తుంది కదా, పోనీ తెలియదు. అక్కడ ఈ ఏమేమి చెప్పాడో చూద్దాం అనుకుని కనీసం సెర్చ్ అని చెప్పి కొట్టి ఆ వీడియోస్ అయినా ఫాలో కావరు, గతంలో చెప్పారు అది కూడా చూసుకుని అందులో లేకపోతే మనకి చెప్పాలి కదా, కాదు వెంటనే ఒకటి పెట్టేసి వదిలేస్తారు. పైగా మనకి 2వ వీడియో వస్తుంది, ఆ పెట్టిన వాడికి ఒక మైండ్లో ఉంటుంది నేను ఒకటి పెట్టాను సార్కి అని. మనం ఏం చేస్తాం, వృశ్చిక రాశి తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో ధనుసు రాశి గురించి చెప్తాం. ధనుసు రాశి గురించి చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు చూసి సార్ నేను మన వృశ్చిక రాశికి పెట్టాను, నా గురించి అసలు తులారాశికి చెప్పలేదని, సార్ ఇదంతా ఫేక్ సార్, అన్ని వీడియోలు మాత్రం వ్యూస్ కోసం చేస్తారు కానీ అసలు కామెంట్లకి రెస్పాన్సే ఇవ్వరు వీళ్ళు అని ఒకటి పెడతారు. అంటే ఎందుకు ఇస్తారు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, చూడవు చేయవు, అవునా కదా, ఒకరా ఇద్దరా ఇవ్వడానికి. కానీ వాళ్ళ సెర్చ్ లోకి వెళ్ళి చూసే వరకు తన జాతకం గురించి తన సెర్చ్ లోకి వెళ్ళవు, ఎదుటోడు మాత్రం కామెంట్ కొట్టేస్తాడు, చేతిలో ఫోన్ ఉంది, ఓపిక తక్కువైపోయి. ఇలాంటివి మనం చాలా చూస్తుంటుంటాం. అయితే కన్సల్టెన్సీలో వచ్చే వాళ్ళకి లక్షలాది మందికి చెప్పడానికే మనకి టైం సరిపోతలేదు. పైగా వారానికి 1 day మనం లీవ్ అని చెప్పి ఆ లీవ్ డే కూడా కొన్ని 1000 మనం ఇక్కడ 100s కొద్ది మన వీడియోస్ తయారు చేస్తూ అసలు వితౌట్ రెస్ట్లెస్ లైఫ్ లీడ్ చేస్తూ అందులో వచ్చిన వాళ్ళలో ఇప్పుడు సపోజ్ 4000 మన అడిగిన కామెంట్స్ 2000 కామెంట్స్ వస్తుంటాయి, ఎన్ని వేల కన్నా రెస్పాన్స్ ఇస్తూ కూర్చుంటాం, ఇంకేం పెద్ద పని లేదు. ఆఫీస్ స్టాఫ్ కూడా ఇంకా వచ్చిన ఫోన్స్ రిసీవ్ చేసుకోవడానికి ఇప్పుడు ఏ జ్యోతిష్కుడు దగ్గర లేనంత స్టాఫ్
స్టాఫ్ నా దగ్గర ఉన్నారమ్మా. అంటే 17 మంది స్టాఫ్. ఒక ఆస్ట్రాలజర్ దగ్గర 17 అంటే 4 టెలిఫోన్ ఆపరేటర్లు, 3 బాడీ గార్డ్ సెక్యూరిటీ. ఎందుకంటే తోపులాటలు జరుగుతాయి. అవునవును. ఫ్రీ సర్వీస్ గాని తోసుకొస్తారు రూమ్ లోకి, అద్దాలు పగిలిపోతుంటారు, తోసుకొస్తుంటారు. కూర్చొని అంటే తెలియని వాళ్ళు లేరు. పైగా వెయిటింగ్ చేసే వాళ్ళకి మేము ఎంత ఫ్రీ సర్వీస్ తెలుసమ్మా, వెయిటింగ్ చేసే వాళ్ళకి కాఫీ టీలు కూడా సప్లై చేస్తాం. మంచినీళ్ళు వేడి అంటే ఫ్రిడ్జ్ వాటర్ బాటిల్ కొనుక్కోకుండా మేము మంచినీళ్ళు కూడా సప్లై, అంటే ప్రతి ఒక్కటి అంత ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు కొంచెం పేషెన్స్తో రావాలి. వాళ్ళ భవిష్యత్తు కాబట్టి కాస్త సెర్చ్ చేసుకోవాలి మన వీడియోలో ఏముందో. అవేమి లేవు. ఎవడో ఏదో చెప్పంటే వెంటనే నమ్మాడు, వెంటనే మెసేజ్ పెట్టాడు. అసలు ఎంత దారుణంగా జనాలు తయారంటే అదే. సో ఇది నేను చెప్పేది అంటే ప్రతి రాశికి మనం చెప్తూ వస్తున్నాం. దయచేసి ఈ రాళ్ళు మీరు ఒరిజినల్ది కొనండి, ఒరిజినల్ది కొనండి. ఇన్ని ఎపిసోడ్స్ చేసినా మళ్ళీ ఇవి ఎలా పర్చేస్ చేయాలి, మాకు ఎలా సూట్ అవుతుంది, మేము ఎలా కంపేర్ చేసుకోవాలి, చాలా రకరకాల డౌట్స్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అందుగురించి నేను చెప్పేది అంటే ఎక్కడో లాంగ్ లో ఉన్న వాళ్ళైతే ఆన్లైన్ లో కూడా కొనండి. మాకు ఆన్లైన్ లో చేసినట్టయితే మీకు సంప్రదించినట్టయితే మా వాళ్ళు మంచి ఒరిజినల్ రాళ్ళు మీకు సప్లై చేస్తారు. దాంతోపాటు టెస్టింగ్ ల్యాబ్ సర్టిఫికేట్ కూడా మీకు ఇస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, రెండోది ఏంటంటే ఇది కాకుండా మీరు కొనుక్కోవడానికని కాకుండా మా దగ్గర ఉన్నటువంటి మ్యూజియంని దర్శించుకోవడానికి కూడా మీరు రావచ్చు. ఓకే, ఎందుకంటే దేశంలోనే ఎక్కడా లేనంత పెద్ద మ్యూజియం ఈ జెమ్స్ గురించి మేము పెట్టడం జరిగింది. సో దానికి కూడా మీరు చక్కగా వచ్చి విజిట్ చేయాలి. వాళ్ళు లోకల్ వాళ్ళు అయితే నేరుగానే ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు. అయితే మీరు కొనడానికి ముందు నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తా అంటే మా దగ్గర రండి, మా ల్యాబ్ చూడండి, మా మ్యూజియం చూడండి, మా జెమ్స్ షోరూమ్ చూడండి. మీరు మొత్తం ఫ్రీగానే అన్ని చూసుకోండి. చూసుకున్న తర్వాత ధరలు కనుక్కోండి, మార్కెట్కి వెళ్ళండి, మీకు నచ్చిన చోట వెతుక్కుంటూ పోండి. ఎక్కడ మా దగ్గర కంటే ఒక 10 రూపాయలు తగ్గించినా అక్కడ తప్పకుండా కొనండి. కానీ 10 రూపాయలు తగ్గించారు కాబట్టి మీరు ఇక్కడ కొనేద్దామని కాకుండా ఇక్కడ చూడమని ఎందుకు చెప్పారంటే ఇచ్చేది ఆరాయా కాదా మీకు తెలుస్తుంది కాబట్టి ఒకవేళ టెస్టింగ్ చేయించుకోండి. రిపోర్ట్ కరెక్ట్గా ఉంటే కళ్ళు మూసుకొని పెట్టుకోండి. నేను చెప్పిన ప్రిడిక్షన్ ప్రకారం మీకు ఆ రాళ్ళు పెట్టుకోవడం వల్ల 100కి 100% మీకు సత్ఫలితాలు వస్తాయి. అలా రాకపోతే అమ్మా 36 ఇయర్స్ నుంచి వంశ పరంపర నడవాలి. చాలా హ్యాపీ కస్టమర్స్. కొంతమంది చిచ్చుబుడ్డీలు ఉంటారు, మనం కొంతమంది జ్యోతిష్యులు చెప్పకూడదు. వాళ్ళు చిచ్చుబుడ్డిలాగా ఏంటంటే మొత్తం మీడియా రంగాన్ని పట్టుకుని కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసి పెద్దగా ఫేమస్ అయిపోతారు. ఆ కన్సల్టింగ్ ఫీజు 25,000 5,000 అని చెప్పి పెద్ద ప్రచారం అయిపోతారు. నిజమే అనుకుంటాడు. 10 రోజుల తర్వాత ఏదో పోలీస్ కేసు ఎందుకు కింద పడిపోయాడు అయిపోయింది, క్లోజ్అప్ అయిపోయింది. జ్యోతిష్కులు చిచ్చుబుడ్లు బోల్డు. అది కాదని అనేది మేము స్టాండర్డ్గా చెప్తాం. 36 సంవత్సరాల నుంచి ఎప్పుడో మీరు చెప్తే నమ్మరు. ఒక అమ్మాయి 10th పాస్ అవుతానా లేదా అని వచ్చిన అమ్మాయి నా దగ్గరికి ఈరోజు వాళ్ళ కూతురు పుట్టింది, పేరు పెట్టండి అని వస్తుంది. అంటే ఎన్నిసార్లు వచ్చి ఉంటుంది? 10th తర్వాత డిగ్రీ ఏం తీసుకోవాలి, జాబ్ వస్తుందా, బిజినెస్ చేయాలా, పెళ్లి ఏ సంవత్సరం చేసుకోవాలి, ఏమంటే ఈ అబ్బాయితో నాకు పెళ్లి అవుతుందా లేదా, అయిన తర్వాత ఏమంటే నాకు కడుపు వచ్చింది, ఎప్పుడు డెలివరీ చేయించుకోవాలి డేటు, ఆ తర్వాత మా అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేయాలి, మళ్ళీ మా అమ్మాయికి కూతురు పుట్టింది కాబట్టి మీరే పేరు పెట్టాలి. అంటే ఒక ఫ్యామిలీ ఒకసారి వచ్చి నా దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళ పిల్లలు వస్తున్నారు. అంటే ఎంత పరంపర, ఎందుకు వస్తారు? ఇప్పుడు కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, ఆయన ఫ్రీగా చెప్తున్నాడు కాబట్టి వస్తున్నారు సార్. ఫ్రీగా చెప్తే నువ్వు ఒకసారి వస్తావు, ఏం చెప్పాడు సోడి ఏం లేదు వేస్ట్ అనుకుని వెళ్ళిపోతావు. రెండోసారి ఎందుకు వస్తావు కదా? ఫ్రీగా చెప్తుంటే నేను పోయాను రా, పోతే అక్కడ వేస్ట్ అంటారు. ఎంబడే పక్కవాడికి కూడా చెప్తాడు, అర్రే నిజంగా రా దేవుడు ₹1 తీసుకోకుండా ఎంత బాగా చెప్పాడంటే నాకు గన్ షాట్గా చెప్పాడు రా అని హ్యాపీ ఫీల్ అయితేనే. ఈవెన్ వాళ్ళ పిల్లలు కూడా అంటే లేటెస్ట్ అప్డేట్ అవుతుంటారు. కొత్త పిల్లలు ఎప్పుడో పాతకాలం చదువులు కాదు, ఇప్పుడు వెస్ట్రన్ చదువులు, వెస్ట్రన్ కల్చర్స్ పెరిగిపోయిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళ దగ్గర పోరు. నువ్వు అంతా చాదస్తా ఎక్కడికో చెప్పే ఏంటంటుంటారు. కాదురా, ఆయన చాలా మనకంటే అప్డేట్ రా బాబు, నీకంటే అప్డేట్, నువ్వు ఫారెన్లో ఉన్నవాడి కంటే అప్డేట్ ఉంటాడు ఆయన. సో నువ్వు ఒకసారి వెళ్ళి ఆయన నాలెడ్జ్ ఎలా ఉందో చూడని చెప్పి బలవంతాన్ని తీసుకొచ్చిన తర్వాత ఎక్కడో అమెరికాలో ఎక్కడో అంటే నా దగ్గర రాని కస్టమరు వాళ్ళ తల్లి వచ్చి కొడుకు రాకుండా చిన్నప్పటి నుంచి ఎక్కడో ఫారెన్లో వెళ్ళిపోయి చదువుకుని చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అతన్ని తీసుకుని వస్తే బయట వచ్చిన తర్వాత అమ్మ నువ్వు అంతా ఎక్కడికో తీసుకుపోతావు, ఏది తీసుకుపోతావు అన్నవాడు కాస్త ఇక్కడికి వచ్చి మా ల్యాబ్ని చూసి, మా ల్యాబ్స్ చూసి, మా మ్యూజియం చూసి, మా షోరూమ్ చూసి, ఆ బయట ఫ్లోలో ఉన్న ఆ పబ్లిక్ని చూసి, లోపలికి వచ్చిన తర్వాత నేను చెప్పే విధానం చూసి ఫ్లాట్ అయి అమెరికాకి వెళ్ళిపోయినా కూడా మా అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని ఆన్లైన్లో డైలీ కాంటాక్ట్లో ఉంటుంటారు. ఎందుకంటే సార్ అసలు మాకు తెలియని విషయాలు మీరు చెప్పారు సార్ అంటే ఎంత ఇంప్రెసివ్ అయితేనే చెప్తారు, లేకపోతే ఎందుకు వస్తారు? వాళ్ళ లైఫ్ లో జరుగుతాయి. కానీ సో దట్ ఈస్ మా సిక్స్ జేవిఆర్ అనేది ఒక షోరూమ్ కాదు, ఒక మ్యూజియం. ఎస్, థ్యాంక్ యూ సార్, చాలా క్లియర్ గా చాలా బాగా చెప్పారు. సో చూసారు కదండి, ఇలాంటి మంచి కంటెంట్ కావాలి అంటే 6 JVR ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒరిజినల్ జాతి రత్నాలు కావాలంటే ఖచ్చితంగా 6 JVR ని విజిట్ చేయాల్సిందే. సో మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.